మిత్రమా, 2 రోజులుగా ఆహారం లేక నీరసించిపోయానని చెప్పావు కదా. నా కలుగులో కొంచెం ధాన్యం ఉంది, తీసుకొస్తాను. ఇక్కడ కూర్చొని తిందామా అంది ఎలక. ఉడత సరేనంది. ఎలక వెళ్ళి ధాన్యం తీసుకొచ్చింది. ఇద్దరు కలిసి తిన్నారు. ఆ చందమామ వెన్నెల్లో ఆ స్నేహితులిద్దరూ తమ రాత్రి భోజనాన్ని ముగించారు. ఆ తర్వాత అక్కడే ఆ చెట్టు మొదట్లో ఆ చెట్టు కాండానికి జారగిలబడి కూర్చొని ఆ చందమామ వైపు చూస్తూ బాధగా నిద్రలోకి జారుకున్నారు. కానీ కొంచెం సేపట్లోనే మళ్ళీ వాటికి మెలకువ వచ్చి, అయ్య బాబోయ్, మేమేంటి ఇక్కడ నిద్రపోయామంటూ భయపడ్డారు. వెంటనే ఎలక చెప్పింది, నేను నా కలుగులో నిద్రపోతానని. ఉడత అన్నది, నేను నా చెట్టు కొమ్మ పైన నిద్రపోతానని. ఇక వాళ్ళు యథావిధిగా మళ్ళీ వారి వారి ప్రదేశాలకు వెళ్ళి నిద్రపోయారు. ఇక రేపు ఏం జరుగుతుందో తెలియదు. మరుసటి రోజు బారెడు పొద్దెక్కింది. అయినా అలసిపోయిన ఉడత కానీ, కాలు నొప్పిలో అప్పుడే కోలుకున్న ఎలక కానీ నిద్ర లేవలేదు. ఎండ ముదురుతూ నడినెత్తి మీదకి వచ్చినా వాటి నిద్ర పూర్తి కాలేదు. ఇక మధ్యాహ్నం కావస్తుండడంతో వేడి వేడి సూర్యకిరణాలు ఉడత యొక్క మొహం మీద పడేసరికి చురుక్కుమని తగిలాయి. అప్పుడు అది కళ్ళు తెరిచి పైకి చూసింది. ఆకుల మధ్యలో నుంచి సూర్యుడి వేడి తీవ్రంగా తాకుతోంది. అయ్య బాబోయ్, నేను ఇంతసేపు పడుకున్నానేంటి అనుకుంటూ కొమ్మ పైన కూర్చుంది. కిందకు చూసింది. ఎలక ఎక్కడికి వెళ్ళిందబ్బా అంటూ. ఎలక అయితే ఇంకా కలుగులో నుంచి బయటికే రానట్టుందా అనుకుంటూ అది గబగబా కొమ్మపై నుంచి చెట్టుపై నుండి పాకుతూ ఎలక కలుగు వైపు వెళ్ళింది. అక్కడికి వెళ్ళి మిత్రమా మిత్రమా అంటూ అరిచింది. అప్పటి వరకు నిద్రలో జారుకొని ఉన్న ఎలక కళ్ళు తెరిచి చూసి, అమ్మో, నేనేంటి ఇంతసేపు పడుకున్నాను అనుకుంటూ నెమ్మదిగా కాస్త అప్పుడే తగ్గిపోతున్న కాళ్ళ నొప్పితో బయటకు వచ్చి చూసింది. మిత్రమా, ఇప్పటి వరకు నిద్ర మెలకువే రాలేదు నాకు అంటూ ఉడతకు చెప్పింది. ఉడత కూడా, అవును మిత్రమా, నేను కూడా ఆ సూర్య భగవానుడి వేడి కిరణాలు తగిలితే కానీ నిద్ర లేవలేదు. అందుకని నీకోసం వెతుక్కుంటూ వచ్చాను, నువ్వు లేచావా లేదా అని అంటూ చెప్పింది. మిత్రమా, ఇంకా నా దగ్గరున్న ధాన్యం కూడా అయిపోయింది. ఇక రాత్రి మనం తిన్నవే చివరి గింజలు. ఇక మనకు తినడానికి తిండి లేదు. ఇక ఇక్కడ ఉండడానికి చాలా కష్టం అవుతుంది. మనం కూడా నెమ్మదిగా ఇక మన వాళ్ళు వెళ్ళిన ప్రదేశానికి వెళ్ళడం మొదలు పెట్టాలి అంటూ చెప్పింది. అసలు వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో నీకు తెలుసా అడిగింది ఉడత. తెలుసు, ప్రతిసారి ఇక్కడ కరువు వచ్చినప్పుడు వెళ్ళేది అక్కడికే. ఇక్కడికి కొన్ని కోట్ల దూరంలో ఒక అడవి ఉంది. అక్కడ కాస్త పక్కన నీటి సౌకర్యం ఉండడంతో అక్కడ కొంత ధాన్యము, గింజలు, కాయలు దొరకవచ్చు అని చెప్పింది. మన వాళ్ళు అక్కడికే వెళ్ళారు అంటూ చెప్పడంతో ఉడతకి ఆశ కలిగింది. వెళ్ళాలనుకుంది.